BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. హన్మకొండలో ఇంటర్ చదువుతున్న ఓ అమ్మాయి తాను తీసుకున్న కోర్సు అర్థం కావట్లేదు, చదవలేకపోతున్నానంటూ సూసైడ్ చేసుకుంది. ఒక్కసారి ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు చిన్న ఏజ్ పిల్లలు పదే పదే సూసైడ్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాము. వీటన్నింటి మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సైక్రాటిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్, కళ్యాణ్ చక్రవర్తి గారు, చాలా కేసెస్ చూస్తున్నామండి. అసలు చిన్న పిల్లలు 7th 8th పిల్లలు కూడా పైకెక్కి దూకి చనిపోవటం, స్ట్రెస్ భరించలేకపోతున్నాం, చదవలేకపోతున్నాము, సబ్జెక్ట్ అర్థం కావట్లేదని ఈరోజు తాజాగా చూస్తున్నాం. ఇంటర్మీడియట్ అమ్మాయి, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ పిల్లలు ఊరికే అంటే సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయామని, లేకపోతే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రాలేదని చెప్పి, లేదంటే చిన్న కారణాలతో టీచర్ తిట్టిందని, ప్రిన్సిపల్ ఏదో అన్నారని, ఇంట్లో అమ్మా నాన్న తిట్టారని, ఇలా చిన్న చిన్న రీజన్స్కి ఇప్పుడు అమ్మాయి కోర్స్ అర్థం కావట్లేదు, ఇంట్లో గట్టిగా చెప్పేది ఉండే, లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ అయినా అమ్మాయి చెప్పాను అని రాస్తుంది అందులో. మరి వాళ్ళ పేరెంట్స్ అయినా అర్థం చేసుకొని ఆ గ్రూప్ అమ్మాయికి అర్థం కానప్పుడు వేరే గ్రూప్లో జాయిన్ చేయాల్సిందేమో. ఈ పరుగుల వేటలో ఏదో సాధించేయాలి, ఏదో పెద్ద జాబ్స్ రావాలన్న ఉద్దేశంతో పిల్లల మీద ప్రెషర్ పెడుతున్నారు. చదువు విషయంలో కూడా వాళ్ళకి ఇష్టమైన కోర్స్ తీసుకొనియట్లేదు, వాళ్ళు కావాల్సిన చదవనియట్లేదు, వీళ్ళకి ఇష్టమైనది చదివించుకుంటూ ఏంటి సార్ ఇది? దేనికి అసలు ఇన్ని? ఏం సాధించడానికి? చివరికి అమ్మాయి ప్రాణం కోల్పోయింది. అంతే కదమ్మా. అమ్మ, చాలా చక్కగా మీరు విశ్లేషించారు. నేను అనుకున్నటువంటి మాటల్లో చాలా వరకు మీరు సామాజికంగా మీరు పోరాడేటటువంటి మీరు బహుశా మీ విశ్లేషణ శక్తి వల్ల మీరు చాలా వరకు చక్కగా వివరించారు. ఇప్పుడు ఆ ఒక్క సూసైడ్ లెటర్ ప్రేక్షకులు అందరూ కూడా చదివితే కనుక అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అనేది అందరికీ క్లియర్ కట్ గా అర్థమైపోతున్నాం. కరెక్ట్ చెప్పారు డాక్టర్ గారు. అది పోనీ ఆ అమ్మాయి తెలివి తక్కువ అమ్మాయి అంటే కాదు, ఆ అమ్మాయి రైటింగ్ చూడండి, ఎంత బాగుందో రైటింగ్. అదే సార్, నాకు కూడా రైటింగ్ చూస్తే ఒక్కొక్క పదము చక్కగా చెప్తూ తన మానసిక పరిస్థితిని మీకు ఎంత నోరిప్పి మనసు విప్పి చెప్పినా ఇన్ని సంవత్సరాల పాటు మీరు ముందుకెళ్ళి ఫీజు కట్టేశారు, నీ చావు ఏదో నువ్వు చావు, నువ్వు ఫీజు కడితే ఆటోమేటిక్ గా అందరితో పాటు నువ్వు ముందుకెళ్తావు అనేటటువంటి బలవంత ప్రయత్నం ఎంత స్థాయిలో తల్లిదండ్రుల వల్ల ఆ అమ్మాయి మీద పడింది అనేది ఆ లెటర్ లో కనిపిస్తుంది. కరెక్ట్ సార్. అంటే మాటల ద్వారా చెప్పలేనటువంటి ఆడపిల్ల ఈ రోజు లెటర్ రాసి నేను చచ్చిపోతాను అని అన్నా కూడా మీరు నమ్మరు. కాబట్టి చచ్చిపోతేనే నా చెల్లిని మీరు కాపాడతారేమో అనేటటువంటి ఏకైక ఆలోచనతో అమ్మాయి చేసిన ప్రయత్నం. అంటే నా చెల్లిని కూడా ఈ ఊబిలోకి తోసేయద్దు, మీకు అర్థం కావట్లేదు, బహుశా నా చావు వల్ల నా చెల్లికి కొత్త ప్రాణం వస్తుంది, కొత్త ఆలోచన వస్తుంది, తనకి ఒక ఫ్రీడమ్ వస్తుందనే ఉద్దేశంతో. అంటే ఇక్కడ రెండు రకాలు నిరుపమ గారు. ఎందుకు ఇంత భావోద్వేగంగా నేను మాట్లాడుతున్నానంటే, ఈ రోజు ఆ అమ్మాయి ఇంత అర్ధాంతరంగా చనిపోయింది, చెప్పొచ్చు కదా, మాట్లాడచ్చు కదా అంటే ఎంత చెప్పినా వినపడినటువంటి ఈ యాదృచ్ఛికమైనటువంటి ఈ కాంపిటేటివ్ ప్రపంచానికి, కార్పొరేట్ ప్రపంచానికి ఇంకా మాటల ద్వారా చెల్లదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ప్రాణాలు తీసుకుందమ్మా ఈ ఆడపిల్ల. అంటే ఎన్ని నెలలు బట్టి అమ్మ వద్దమ్మా నాకు అర్థం కావట్లేదు అని చెప్పినా కూడా అర్థం కానటువంటి ప్రపంచంలోకి మీరు నన్ను పంపిస్తున్నారు, ఫీజు కట్టారు కాబట్టి తప్పనటువంటి ప్రపంచంలోకి మీరు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన కొత్త మనుషులు ఇదే విధంగా వ్యవహరించి ఇంటికి వచ్చి నా కడుపులో ఉన్న వేదన బాధను చెప్పుకునేటువంటి నా తల్లిదండ్రులు కూడా అదే పాట పాడేటట్టయితే నేను ఎవరికి చెప్పుకోను అనే మనోవేదన సంవత్సరం పాటు అల్లాడుతూ సంవత్సరం 6 నెలల్లో అల్లాడుతూ ఈ రోజు ఈ అమ్మాయి తను చాలించింది. ఇక్కడ సూసైడ్ చిన్న పిల్లల్లో రావటానికి ప్రధానమైనటువంటి కారణం అర్థం కానటువంటి ప్రపంచం మేడం. ఇంతకంటే పచ్చిగా నేనేం చెప్పను. మాట్లాడట్లేదు, చెప్పుకోవచ్చు కదా మీ బాధ అంటే కనుక చెప్పుకునే అంత అనుభవం, ఆలోచన, హార్మోనల్ సిస్టమ్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ వాళ్ళకి లేదు మేడం. వాళ్ళకి చెప్పుకోలేనటువంటి వయసు, చెప్పుకునే అవకాశం లేనటువంటి వయసు, చెప్పినా కూడా మీరు అబద్ధం ఆడుతున్నారు, తప్పించుకుని తిరగటానికి మీరు ఉంటున్నారు అనేటటువంటి ప్రపంచానికి చెప్పుకోలేక వాళ్ళ మూతుల మీద టేపులు, మనసుల మీద బండరాయి పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే 2 రకాలు. ఒకటి అసలు చెప్పనటువంటి ఇంట్రోవర్ట్స్, అంటే వాళ్ళు బయటకి చెప్పటమే రాదు, ఏదన్నా లోపల అనుభవిస్తారు. ఆ రకమైనటువంటి ఆడపిల్ల గురించి మనం మాట్లాడుకుంటున్నామా? లేదా ఆడపిల్ల గాని అబ్బాయి గాని, లేదా చెప్పినా కూడా ఇదంతా నాటకం, నువ్వు చదువుకుని తప్పించుకుంటున్నావు, వాడు ఇంజనీర్ అయ్యాడు, వీడు డాక్టర్ అయ్యాడు, చిన్నటి నుంచి నువ్వు ఇంజనీర్ డాక్టర్ అవ్వాలని మేము కళ్ళగనేసాం. మిమ్మల్ని ఎవరు కలగనమన్నారు? మీరు కలగనేసి
అందరి మానసిక పరిస్థితి ఒకటే, అందరి ఆలోచన శైలి ఒకటే, అందరూ కూడా చదువుకుంటున్నారు కాబట్టి అని చెప్పి మెయిన్ గా వచ్చేటటువంటిది ఏంటంటే ఈ పిల్లవాడు లేదంటే ఈ అమ్మాయి ఎటువంటి కేటగిరీకి చెందినటువంటిది, వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వీళ్ళ ఇమోషనాలిటీ ఏంటి, వీళ్ళ సెన్సిటివిటీ ఏంటి, ఏ చదువు వీళ్ళకి అబ్బుతుంది. లేదంటే ఆ పాప ఒక స్టేట్మెంట్ రాసింది తెలుసు, అసలు నాకు మైండ్ బ్లోయింగ్ మేడం. ఒక స్టేట్మెంట్ రాసింది, ఎవరైనా పెద్దల్ని కన్సల్ట్ చేసి అవును ఏ సిస్టమ్ లో అయితే మా సిస్టర్ ఫిట్ అవుతుందో ఆ సిస్టమ్ లో పెట్టండి అని చెప్పి ఒక గొప్ప సలహా బహుశా అందరి తల్లిదండ్రులకి ఇచ్చిందమ్మా. కరెక్ట్ సార్, కరెక్ట్. అంటే ఏంటంటే ఇఫ్ యూ డోంట్ నో ఆర్ ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ మేము ఎందులో ఫిట్ అవుతాం అనేది కాపీ క్యాట్ బిహేవియర్, ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాడు చదివాడు వీడు చదివాడు కాబట్టి మిమ్మల్ని కూడా అందులో పడేస్తున్నాం. ఎలాంటి బుర్ర అయినా ఎలాంటి బ్రెయిన్ అయినా కొట్టింది డబ్బులు కట్టేసి ఫీజులు కట్టేస్తే కంటే ఎవరైనా అయిపోతారు అనే పిచ్చి ఆలోచన నుంచి మీరు బయటకు రండి. సూటబిలిటీ ఆఫ్ ద చైల్డ్, ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్, ఆ చైల్డ్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఆలోచన ఏంటి, కోరిక ఏంటి, వాళ్ళకి ఏది సూట్ అవుతుంది ఏది సూట్ అవుతుంది, ఆ సూట్ అవునటువంటి దాంట్లో పెడితే కనుక వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడవుతుంది, వాళ్ళు మానసికంగా ఎలా దెబ్బతింటారు, వాళ్ళు తనువు చాలించేదానికి అవకాశం ఉంటుంది అనేది ఆలోచింపజేసేటటువంటి లెటర్ అన్నది. ఇప్పుడే ఒక కేసు చూసాం సార్, మియాపూర్ లో 14 ఏళ్ల పిల్లంట పైన అపార్ట్మెంట్ నుంచి ఎక్కి దూకి చనిపోయింది, తీవ్ర రక్తస్రావం అయి. జస్ట్ ఇప్పుడే వచ్చింది న్యూస్. ఒకటి ఏంటంటే మనం కళ్ళకు కట్టినట్టుగా ఇలా కళ్ళకు కనిపించేటటువంటి ఇలా ఈ మానసిక వేదంతో తనువు చాలించేటటువంటి ఒక గ్రూప్ అయితే కనుక కనిపించినటువంటి ఆ పెద్ద ఐస్ గడ్డ, టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్ అంటారు చూడండి, ఆ బయట గడ్డ పైన కనిపించేటటువంటి ఆత్మహత్యల గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. ఇటువంటి మానసిక పరమైన ఒత్తిడి పెట్టినటువంటి పిల్లలు భవిష్యత్తులో ముందుకెళ్తూ ఏం సాధిస్తారు ఏం చేస్తారు అనేది కూడా ఒక బాగా బాధ కలిగేటటువంటి అంశం అమ్మ. ఇప్పుడు మనం చాలా అంటాం కార్పొరేట్ సొసైటీలు అండి, ఈ కార్పొరేట్ కాలేజీలు అండి ఒత్తిడి చేస్తున్నాయండి, హేళన చేస్తున్నాయి, చదువుకోని పిల్లల్ని వేలెత్తి చూపెడుతున్నాయి, 10 మందిలో ముందు పెట్టి వీళ్ళని తక్కువగా చేసి చూపెడుతున్నారండి అంటే కనుక అక్కడికి పంపించేది ఎవరమండి? అంటే ప్రతిదాన్ని మనం తల్లిదండ్రులని అంటున్నాం. తల్లిదండ్రులని ఎందుకు పంపిస్తున్నారు అటువంటి వాతావరణంలో? మీ అబ్బాయికి కావాల్సిన ఏంటి, మీ అమ్మాయికి కావాల్సిన ఏంటంటే పిల్లలు ఎప్పుడు మీకు చెప్పలేదా, నాన్న నాకు ఇది ఇష్టం ఇది కావాలి ఇది కోరికగా ఉందన్నది ఎప్పుడు చెప్పలేదా? అది చెప్తే కనుక దానికి జాబ్ గ్యారంటీ లేదు, లేదంటే దానికి డబ్బులు రావు, నువ్వు అక్కడికి వెళ్తే ఆటోమేటిక్ గా వెళ్తావు అనేటటువంటిది భయంకరంగా రుద్ది పంపించేటటువంటిది ఎవరమ్మా? టీచర్లా కాదు కదా, మనకి ఇష్టపడి అక్కడికి వెళ్తున్నాం. ఇంకో కీలకమైన అంశం కూడా సార్, ఇప్పుడు వాళ్ళ పిల్లల కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఎంతవరకు చదువుతారనేది వాళ్ళకి తెలియదా? ఎందుకు అంత ఒత్తిడి చదువుల్ని ఎందుకు రుద్దాలి వాళ్ళ మీద? ఇది ఎలా ఉంది అంటేనమ్మా, మనం ఆటోమేటిక్ గా కొన్ని థ్రెష్ హోల్డ్స్ పెట్టేసుకున్నాం అమ్మా. అంటే ఏంటంటే ఈ చదువు అయితే కనుక జాబ్ గ్యారంటీ, ఈ చదువు అయితే డబ్బులు గ్యారంటీ, ఈ చదువు అయితే కనుక పెళ్లికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా మీ అమ్మాయి ఏం చెప్తుందంటే కనుక అదొక సోషల్ సింబల్, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అదొక సోషల్ సింబల్. బీకామా బిఎస్సీయా ఎందుకు చదువుతున్నాడు, అది బిఏ ఏంటండి? ఇలాగా అంటే ఏ ఒక్కటి మనం గురించి మనం మాట్లాడకపోయినా ఇలాగ తక్కువగా అంటారేమో అనేటటువంటి సోషల్ కాంపిటీషన్ ఒకటి, ఇలాంటి వాటి వల్ల అక్కడి నుంచి మెట్టి దిగటానికి ట్రై చేయట్లేదు. ఇలాంటి ఆత్మహత్యలు జరిగినప్పుడు అయ్యో పాపం ఎవరు అమ్మాయి అని అనుకుంటున్నాం, లేదంటే అది ఎక్కడో పుట్టింది, వాళ్ళ ఇంట్లో వేరే గొడవలు ఉండుంటాయి, వేరే కారణాలు ఉంటాయి, అది మన ఇంటి వరకు రాదు అని చెప్పి ఒక విధమైనటువంటి ఒక డ్రీమ్ ల్యాండ్ లోనే ఉన్నాం. కానీ మనం ఇది బహుశా మన ఇంట్లో కూడా జరుగుతుందేమో, ఓకే ఆ స్థాయి జరగకపోయినా మన పిల్లల యొక్క మానసిక వేదన కూడా అదేనేమో అనేటటువంటి ఇంట్రోస్పెక్షన్ అనేటటువంటిది మనం చేసుకోవట్లేదు. ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు చేస్తే కనుక బలహీనటువంటి పిల్లలు, బుద్ధి తక్కువైన పిల్లలు ఒక్కసారి చెప్తే పోయిండేది కదా, చెప్పకుండా మేడం ఏంటి దొంకటం ఏంటి అనే విధంగా అనుకుంటున్నాం. కానీ అసలు ఏ స్థాయి యొక్క మానసిక వేదనలు A to Z మేడం, నేను గ్యారంటీగా చెప్పగలను నా అనుభవంతో 95% ఆఫ్ నీట్ అండ్ ఎంసెట్ ఆర్ ఈ ఎగ్జామ్స్ రాసేటటువంటి ఈ కాంపిటేటివ్ ఈ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ రాసేటటువంటి పిల్లలు 95% మంది 85% రేంజ్ ఆఫ్ డిప్రెషన్ లో ఉంటారు మేడం. 85% రేంజ్. అది సూసైడ్ వరకు వెళ్ళిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ క్లాస్ రూమ్ లో మానసిక ఒత్తిడితో సఫర్ అవుతూ పైకి నవ్వకపోతే కనుక సమాజం ఏదన్నా అనుకుంటే తల్లిదండ్రులు బాధపడతారు. సమాజంలో తల్లిదండ్రులు ఫీజులు కట్టారు కాబట్టి క్లాస్ రూమ్ వరకు వచ్చి చదువుకుంటున్నాం, పరీక్షలు రాస్తున్నాం అనేటటువంటి ఆ 95% లో ఈ 0.5% సూసైడ్ చేసుకున్న వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ 99.5% మంది గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఈరోజు. ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి ఈ మానసిక వేదన మా క్లినిక్ వస్తారు మేడం. ఎంత విచిత్ర విడ్డూరమైనటువంటి కేసులు అంటే మీరు నమ్మరు. ఏమండి 10th వరకు చదివాడండి,
మా అబ్బాయి ఎంపీసీ లేదంటే మా అమ్మాయి బైపీసీలో పెట్టిన తర్వాత చదవటం ఆపేశారండి. నెగ్లిజెన్స్ ఎక్కువైపోయిందండి. ఏంటంటే ప్రతి వీక్లీ టెస్ట్ లో ర్యాంకులు ఇలా పడిపోతున్నాయి, ఇలా అయితే ఏం బాగుపడతాడండి, వీడికి ఒక్కసారి కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పి తీసుకొస్తారు. తల్లిదండ్రులు క్లినిక్ లోంచి బయటకు వెళ్ళిపోతారు నిరుపం. తర్వాత ఆ పిల్లవాడిని ఆ అమ్మాయిని అక్కడ పెడతారు. వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తుంటే నాకు కన్నీళ్ళు వస్తాయి అసలు. అంటే ఒక పెన్నం మీద పెట్టి వేయించేటటువంటి భయంకరమైన పరిస్థితి అన్నమాట. అది వాళ్ళ అమ్మ నాన్న చెప్పలేక, సార్ ఒక్కసారి అమ్మా నాన్ని బయట ఉండమంటారా అని అడుక్కుంటారు వారు. ఆ అమ్మా నాన్ని బయట ఉండమంటే, ఎందుకు సార్ మా ముందు దాపడికి వేయండి సార్, మేము ఎందుకు బయటకు వెళ్ళాలండి అని అంటారు. కాదమ్మా, మీరు మీ అమ్మాయి గురించి తీసుకొచ్చారు, మీ అమ్మాయి కోరిక మీరు బయటకు వెళ్ళాలంటే కనుక ఆ పిల్లలకి ఆ 2-3 నిమిషాలు 5-10 నిమిషాలు వాళ్ళు వెలగక్కేటటువంటి బాధ ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు అక్కడ ప్రొఫెసర్లు టీచర్లు చెప్పుకోలేరు, అక్కడ కౌన్సిలర్లు ఉండి చావరు, ఫ్రెండ్స్ ముందు చెప్తే కనుక నువ్వు ఇంత బలహీనరాలు ఏంటి అని అంటారు, అంకుల్ ఆంటీలతో మాట్లాడటానికి ఉండదు, అమ్మా నాన్నతో అసలు మాట్లాడేదానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు చెప్తారు. ఫైనల్ గా నేను ఏం చేస్తాను, వాళ్ళ అమ్మ నాన్న పిలుస్తాను నేను, అమ్మా ఇదమ్మా పరిస్థితి, మీరు అర్థం చేసుకో, మీరు కోరి తెచ్చుకున్నటువంటి భయంకర పరిస్థితి అదేంటి సార్, ఈ రోజు పిల్లలు చదవకపోతే పాడైపోతారు కదండి. పిల్లలు చదవకపోతే పాడైపోతారు అన్నది నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఏం చదివితే పిల్లలు మానసికంగా బలంగా ఉంటారు, ఏం చదివితే పిల్లలు మానసికంగా దృఢంగా ముందుకెళ్ళి ధైర్య సాహసాలతో ముందుకెళ్తారు. ఈ రోజు మీరు ఈ ఉన్నత స్థాయి చదువులు చదివించి పిల్లల్ని భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారా, మనోధైర్యం పెంపొందిస్తున్నారా, మనోధైర్యం తగ్గిస్తున్నారా అని వాళ్ళకి నచ్చ చెప్పేటప్పుడు దానికి ఒక చాలా వరకు ఒక విఫలమైనటువంటి ప్రయత్నమే నేను చేస్తాను. నేను పక్క పిల్లలతోటి కంపేర్ చేయటం కూడా ఒకటి సార్, వాడికి అన్ని మార్కులు వచ్చినాయి, ఆమెకి ఇన్ని మార్కులు వచ్చినాయి, నీకు రాలేదు, నీకు అదే ఫీజులు కడుతున్నాం, అదే కాలేజీలో చదివిస్తున్నాం అని మాట్లాడే తల్లిదండ్రులు కూడా ఉన్నారని పిల్లలే చాలాసార్లు మాట్లాడుతున్న మాటలు మనం వింటూ ఉంటాం సార్. కరెక్ట్. అంటే ఏంటంటేనమ్మా, ఇది ఈ కంపారిటివ్ సైకాలజీ అనేటటువంటిది మన జీన్స్ లోనే ఉందా, మన బ్లడ్ లోనే ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. అది కంపేర్ చేయకుండా అవ్వదు. ఎందుకంటే తల్లిదండ్రులు యూజువల్ గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడో ఒక 0.5% ఆర్ 1-2% పిల్లలు చదవకుండా పక్కతో వెళ్ళి చెడిపోయేటటువంటి సంఘటనలు చూస్తారు. చూసిన తర్వాత ఏంటంటే, అదిగో వాడు అలా అయిపోతున్నాడు, వీడు ఇలా అయిపోతున్నాడు, అదొకటి చూస్తారు. కాబట్టి ఆ ఒత్తిడి పిల్లల మీద పెడతారు. రెండోది ఏంటంటే కనుక, అసలు ఇండివిజువల్ గా ఒక చైల్డ్ ఒక ఇన్స్టిట్యూట్, ఒక కార్పొరేట్ సొసైటీ బట్టి, ఒక మ్యాథ్స్ బయాలజీ టెక్స్ట్ బుక్ బట్టి ఆధారపడి ఉండదు. వాళ్ళకి సైకలాజికల్ ప్యాటర్న్ అనేటటువంటిది ఉంటుంది, ఒక ఇంటలెక్చువల్ ఎబిలిటీ అనేటటువంటిది ఉంటుంది. ఇది మన బ్రెయిన్ యొక్క బొమ్మమ్మ. ఓకే, సో ఇది ఫ్రాంటల్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్, ఇది కాగ్నిటివ్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ అంటారు. అంటే మనం విశ్లేషించడం, జ్ఞాపక శక్తి, ఊహించుకోవటం, ఆలోచించుకోవటం, ఇమోషనల్ గా ధైర్యంగా ఉండటం, ఈ 8 రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్, దిస్ ఇస్ కాల్డ్ ద కాగ్నిటివ్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ అంటారు. ఇదంతా కూడా కాగ్నిటివ్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్. ఇది నాకు ఒకలా ఉంటది, నిరుపమా గారికి ఒకలాగా ఉంటది, సుమన్ గారికి ఒకలా ఉంటది, పక్కింటి అబ్బాయికి ఒకలా ఉంటుంది, అందరికి విడివిడిగా ఉంటుంది. దీన్ని బట్టి దీనికి ప్యారలల్ గా బ్యాలెన్స్ అయ్యేటటువంటి అకాడమిక్ ప్రొఫైల్ మీ పిల్లవాడికి తెస్తే మీ పిల్లవాడి సక్సెస్. పక్కింటి పిల్లవాడికి మ్యాచ్ అయ్యేటటువంటి తీసుకొచ్చి మీ పిల్లవాడికి మ్యాచ్ చేస్తే ఎందుకమ్మా, భగవంతుడు ఇచ్చినటువంటి బ్రెయిన్ ఎలా మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది. సో వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతూ కింద మీద పడుతూ, కొంతమంది అదృష్టం బాగుంటే పాస్ అవుతూ, ఇంకొకరికి అదృష్టం బాగాలేకపోతే 5th ఫ్లోర్ నుంచి దుంకుతూ, ఇలాంటి రకరకాల సంఘటనలు జరగడానికి ఏంటంటే దీన్ని మీరు మార్చలేదు. ఇది పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఇది ఇంతే ఉంటుంది. కానీ ఇదంతా మనకు అర్థం కాదు. వాళ్ళు వచ్చేది కాబట్టి బలవంతంగా తీసుకొచ్చి ఆ చిన్నపాటి టనల్ లో వాళ్ళని కూడా స్క్వీజ్ చేసి లోపలికి తోస్తా ఉంటారు. అది అవ్వదు, వర్కౌట్ అవ్వదు. ఇదే మిస్ మ్యాచ్ జరిగేది. వాళ్ళకి నచ్చినట్టు ఉండమనకూడదు, బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో అలా వర్క్ చేయనివ్వాలి. అంతే కదా మేడం. దాని గురించి ఆ ఆడపిల్ల చిన్నగా ఒక పదం రాసింది ఆ లెటర్ లో, అమ్మా ఎవరైనా తెలిసి, దాన్నే మనం కెరియర్ కౌన్సిలింగ్ ఆర్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ అని చెప్పి ఇప్పుడు అనేది ఏంటంటే కనుక, ఏమీ లేదు, పిల్లవాడిని అక్కడ తీసుకెళ్తే ఒక చిన్న టెస్ట్ చేస్తారా, అది 1500 అవుతుంది, కొన్ని గవర్నమెంట్ ప్లేసెస్ లో కొద్దిగా చీప్ గానే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ టెస్ట్ చేస్తే కనుక వాళ్ళ ఇంటలెక్చువల్ ఐక్యూ ఎబిలిటీస్ తెలుస్తాయి, పిల్లల యొక్క ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ తెలుస్తాయి. అప్పుడు మీరు తీసుకొచ్చే బ్రాంచ్ తీసుకొచ్చి ఎదురు పెట్టండి, ఇది మ్యాచ్ అవుతుందా, క్లియర్ కట్ గా మీకు తెలిసిపోద్ది ఇది మ్యాచ్ అవుతుంది. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే అది మిస్ మ్యాచ్ అయినా కూడా వాళ్ళకి అది ఒక సూపర్ కాన్ఫిడెన్స్, లేదా టెస్ట్ ఏదో తప్పు చెప్పింది, మన పిల్లలు వాళ్ళు అది అధిగమించేసి ఒక అతీతమైనటువంటి శక్తిగా ఎదిగిపోయి ముందుకెళ్ళిపోతారని చెప్పి ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ తో కొంతమంది ఉంటారు.
కెరియర్ కౌన్సిలింగ్ టెస్ట్ అంటారమ్మా, అవి ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఈ ప్రత్యేకంగా 10th నుంచి ఇంటర్మీడియట్ కి ట్రాన్స్మిట్ అయ్యే పిల్లలకి అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. రైట్ సార్, ఇలాంటివి చేస్తే కొన్నైనా కనీసం ఆత్మహత్యలు ఆపగలుగుతాం మేము. ప్రివెంటివ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకున్నాం మేడం. సార్ లేదు సార్, ప్రివెన్షన్ మన సొసైటీలో మన సమాజంలో ఉండేటటువంటి దాంట్లో ప్రివెన్షన్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ సబ్జెక్టు. మీరు అనుకున్నంత ఈజీ కాదు. మీరు పదాలు బాగానే దొరిలిస్తారు, కానీ మీ ఇంటికి వచ్చేటప్పటికి మీ అబ్బాయిని ఇంజనీరింగ్ చేయలేదా, మీ అమ్మాయిని డాక్టర్ చేయలేదా అని చాలా మంది అడిగిన వాళ్ళు కూడా నాకు ఉన్నారు. ఓకే, అంతే కదా, పీత బాధలు పేతువి, సీత బాధలు సీతవి అంటే. సో నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు లేదు, పిల్లలు ఆల్రెడీ ఆ ఎరీనాలోకి ఎంటర్ అయిపోయారు, కత్తిసాము చేసి యుద్ధం చేసి ముందుకెళ్ళటం తప్ప ఇంకో దారి లేదని అనుకున్నప్పుడు మోరల్ అండ్ ఇమోషనల్ సపోర్ట్ ఆఫ్ పేరెంట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇమోషనల్ అండ్ మోరల్ సపోర్ట్, నాన్న తెలుసో తెలియక ఇందులో పెట్టాం, ఇది నీ భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి మంచి ఉద్దేశంతో పెట్టాం. అక్కడి నుంచి నీకు వచ్చేటటువంటి మానసికపరమైనటువంటి సంఘర్షణలు ఏమన్నా ఉంటాయి కనుక, ఒక ఫ్రెండ్లీ, ఒక స్నేహితురాలు, ఒక స్నేహితుడిగా అమ్మా నాన్న మీ ఇద్దరు ఉన్నాం, దా మా ఎదురుగుంట కూర్చో, మాకు చెప్పు అనేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే కనుక ఈ అమ్మాయి సంఘటనలు లాంటివి మనం చెవి చూడకుండా ఉండేదానికి అవకాశం ఉంది. అక్కడ వేసాం కాబట్టి ఇంకా అక్కడి నుంచి ర్యాంక్ ఎంత, మార్క్ ఎంత, ఎందుకు అర్థం కావట్లేదు అని నువ్వు చదవట్లేదు, నువ్వు ఫోన్తోనే ఎక్కువ కూర్చుంటున్నావు, టీవీ ముందే ఎక్కువ కూర్చుంటున్నావు, లేదంటే కిందకెళ్ళి ఎక్కువ ఆడుతున్నావు, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, నాటకాలు ఆడుతున్నావు, ఈ విధంగా అంటే కనుక పుండు మీద కారం జరిగినట్టుగా నచ్చినటువంటి బ్రాంచ్ లో పెట్టి ఇంకా ఒత్తిడి పెంచినటువంటి వాళ్ళు అవుతారు మీరు. సో కాబట్టి ఏంటంటే, ఒకప్పుడు మీరు ఆ స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని పిల్లలు క్రియేట్ చేస్తే కనుక వాళ్ళు ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడి, టెన్షన్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి ఏమన్నా ఉంటే, అమ్మ నాకు బాధగా ఉంది, నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు, ఏదో కడుపులో తెలియనటువంటి బాధ ఉంది, ఆ టెన్షన్ వల్ల ఎగ్జామ్స్ పాడు చేస్తున్నారు, లేదంటే చేసేటటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, లేదంటే మెమరీ ఉండట్లేదు, లేదంటే బతకాలని అనిపించట్లేదు అమ్మా అనే మాట అన్నా చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. మీ పిల్లల్ని మీరు కాపాడుకోవచ్చు, దక్కించుకోవచ్చు. లేదంటే 14, 15, 16, 17 సంవత్సరాల పిల్లలకి అసలు ఒక 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ నుంచి ఇలా కిందకు చూస్తేనే నాకు భయం వేస్తుంది, గుండె దడగా ఉంటుంది. అలాంటిది అక్కడి నుంచి దూకే అంటే ఒక్కసారి ఊహించుకోండి మేడం, అసలు ఆ పిల్లలు చనిపోయినటువంటి పిల్లల యొక్క స్థానంలోకి వెళ్ళి వాళ్ళ షూస్ లో ఒక్కసారి మనం నిలబడితే కనుక, మీరైనా నేనైనా సమాజం ఎవరైనా కూడా అంత డేరింగ్ స్టెప్ వాళ్ళు చేశారు అంటే కనుక చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణం దానికంటే 10 రెట్లు, అంటే ఆ పెయిన్, ఆ చావు, ఆ భయం లేకుండా దొంగటం కంటే చుట్టుపక్కల ఉండే వాతావరణం యొక్క పెయిన్ 10 రెట్లు ఉందని అర్థం అన్నమాట. అది ఆ ఫీల్, వాళ్ళ యొక్క ఫీల్ మన ఫీల్ అవ్వాలి అంటే కనుక యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ టు విత్ దెమ్. యూ నీడ్ టు అండర్స్టాండ్. మీరు అర్థం చేసుకోండి, కూర్చొని, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చేసాము, నేను కష్టపడతాను ఏదన్నా అంటే, తల్లిదండ్రులు మేము చిన్నప్పటి నుంచి మేము ఎంత కష్టపడ్డాం నీకు తెలుసా, డైలాగులు పడుతుంటాయి. అవును సార్, మేము చెప్పులు లేకుండా 10 కిలోమీటర్లు నడిచాను, సైకిల్ తొక్కుని వెళ్ళాను, మాకు ఇన్ని ఫెసిలిటీస్ అప్పుడు మా పేరెంట్స్ ఇవ్వలేదు, ఇవన్నేటప్పటికి పిల్లలు చుప్ అయిపోతారు, మా మాట్లాడరు. సరే ఎందుకులే, ఆ రాంబాణం అనేది తిరిగి మనకే గుర్చుకుంటుంది, ఎందుకు వచ్చిందిలే ఈ బాధ ఒకటి ఆ బాధ ఒకటి అని కొంతమంది పిల్లలు అనుకుంటారు. ఇంత కష్టపడేటటువంటి తల్లిదండ్రులు మళ్ళీ ఇంకోసారి మనం చదవట్లేదు అనే బాధ ఎందుకు పెట్టాలి, లేదంటే చదవబుద్ధి అవ్వట్లేదని ఎందుకు బాధ పెట్టాలి, చచ్చిపోతాననే మాట, చనిపోవాలని ఉంది అనే మాట చెప్పి వాళ్ళని ఎందుకు బాధపడాలి అని చెప్పి దిగమింగుతుంటారు అన్నమాట. సో పిల్లలకి ఏంటంటే, మీ బాధలు వాళ్ళ బాధలు, మీ కష్టాలు వాళ్ళ కష్టాలు, మీ కోరికలు వాళ్ళ కోరికలు అవుతాయి అనేది అనుకోకుండా ఒక్కసారి వాళ్ళకి ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం ఇచ్చి మనస్ఫూర్తిగా వాళ్ళు మాట్లాడేదానికి అవకాశాన్ని ఇవ్వండి. ప్రతిదీ వాళ్ళు చేసేది డ్రామాయే, ప్రతిదీ వాళ్ళు చేసేది సినిమాయే, వీళ్ళు కావాలని నాటకాలు ఆడి తప్పించుకుంటున్నారనే విధంగా వాళ్ళకు ఒక వాతావరణాన్ని దయచేసి క్రియేట్ చేయకుండా ఉంటే కనుక ఈ సెకండ్ ఫేజ్ లో ఇలాంటి దుర్ఘటనలు, ఇటువంటి సంఘటనలు జరగకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. పర్ఫెక్ట్ గా చెప్పారు సార్. ఇవన్నీ కనుక ఫాలో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. విల్ సీ యూ అగైన్. థ్యాంక్ యూ. నమస్తే.